విశాఖలో పెట్టుబడుల సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు రాలేదు? బిజీగా ఉన్నారా? రాలేనంత తీరిగ్గా గడుపుతున్నారా? లేకుంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. 2 రోజులు విశాఖలో పెట్టుబడుల సదస్సు ఉత్సాహభరితంగా సాగింది. సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథులుగా నిలిచారు. కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవరమతో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, కందుల దుర్గేష్ లాంటి వారు హాజరయ్యారు. అయితే పవన్ మాత్రం హాజరు కాలేదు. హోదాపరంగా సీఎం చంద్రబాబు తర్వాత స్థానంలో ఉన్నారు. కానీ ఈ సదస్సులో ఆయన కనిపించలేదు. విశాఖ సదస్సు జరుగుతున్న సమయంలో పవన్ సచివాలయంలోనే సమీక్షలు చేస్తున్నారు. దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది. విశాఖ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి చాలా నెలల కిందట సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ విదేశాలకు వెళ్లి దిగ్గజ పారిశ్రామికవేత్తలకు స్వయంగా ఆహ్వానాలు అందించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు సైతం ఈ విశాఖ సదస్సు నిర్వహణలో భాగస్వామ్యమయ్యారు. 2 రోజుల పాటు విశాఖ వేదికగా జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసింది. విశాఖ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఈ పెట్టుబడుల సదస్సు అత్యంత ప్రాధాన్యం పెరిగింది. అయితే విదేశీ సంస్థలు, పరిశ్రమలకు ఏపీకి రప్పించడంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కొంతవరకు సక్సెస్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నట్లు పవన్ ఈ సదస్సు పట్ల వ్యతిరేకంగా ఉంటే జనసేనకు చెందిన మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్ ఎందుకు కీలకంగా వ్యవహరిస్తారు అన్నది ప్రశ్న. నాదెండ్ల అయితే ప్రారంభ కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ ఎకోసిస్టంపై కీలక ప్రసంగం చేశారు. పారిశ్రామికవేత్తల ప్రాధాన్యతలు వివరించారు. పర్యాటక రంగానికి సంబంధించి ఒప్పందాలు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ పర్యవేక్షణలో చేశారు. అయితే జనసేన మంత్రులు ఎంతో కీలకంగా వ్యవహరించిన పవన్ రాకపోవడం మాత్రం కాస్త వెలితిగానే ఉంది. గత కొద్ది రోజులుగా పాలకులతో పాటు పర్యటనలతో బిజీగా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొన్న మధ్యాహ్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలున్న నేపథ్యంలో హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. స్వయంగా తన సెల్ ఫోన్లోనే పెద్దిరెడ్డి ఆక్రమించిన భూములను ఫోటోలతో పాటు వీడియోలో చిత్రీకరించారు. అదే విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో సహచరులతో చర్చించారు కూడా. ఇక విశాఖలో పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సమయంలో సచివాలయంలో ఉండి విస్తృత సమీక్షలు చేశారు. అయితే పవన్ ఎప్పుడు ప్రోటోకాల్ విషయంలో చంద్రబాబు తర్వాత నిలుస్తారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సుకు పవన్ రాకపోవడం వెనుక కారణమున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో సుదీర్ఘకాలం కూటమి కొనసాగాలని పవన్ బలంగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు ప్రభుత్వంలో ఎవరెవరి పాత్ర ఎంతుండాలో వ్యూహం రూపొందించినట్టు తెలుస్తోంది. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు చంద్రబాబుతో పాటు లోకేష్ తీవ్రంగా కష్టపడ్డారు. ఈ సదస్సుకు వస్తే తప్పకుండా ఎంతో కొంత క్రెడిట్ పవన్ కి దక్కే అవకాశం ఉంది. అందుకే వారి కృషి వారికే క్రెడిట్ దక్కాలని పవన్ భావించినట్టు సమాచారం.